నాగర్ కర్నూలు జిల్లాలో కోళ్ల మరణాలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. వేల సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో అటు రైతులు ఇటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేసవి ముందు వచ్చే కొత్త రకం వైరస్ల వల్ల ఇలా జరుగుతుందని వనపర్తి జిల్లా పశు వైద్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే శాంపిల్స్ సేకరించి భూపాల్ ల్యాబ్ కు పంపామని, రిపోర్ట్స్ రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. జిల్లాలో పౌల్ట్రీ ఫామ్లో కోళ్ల మృత్యువాత పలు అనుమానాలకు దారితీస్తుంది. దీంతో పౌల్ట్రీ ఫామ్లకు సంబంధించినటువంటి యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దీనిపైన ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా దృష్టి సారించారు. ప్రస్తుతం మన దగ్గర వనపర్తి జిల్లాకు సంబంధించి పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అక్కడక్కడ చూస్తున్నాం ఉమ్మడి జిల్లాలో మొత్తంగా ఈ కోళ్ల మరణాలు ఇవన్నీ, దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఎందుకు ఇలాంటివి కోళ్ల మరణాలు సంభవిస్తాయి అంటే ఏం చెప్తారు? ఈ సమ్మర్ ప్రారంభ దిశలో కొన్ని అంటే వెంటిలేషన్ లేని ఫామ్లో కానీ కొద్దిగా సరైన మేనేజ్మెంట్ లేని చోట ఈ వైరస్ అనేది కొత్త రకం వైరస్ అంటే ఈ న్యూకాస్టిల్ డిసీజ్ కానీ అంటే దాన్ని వివిఎన్డి అంటారు అది, మరియు బర్డ్స్ ఫ్లూ అనేది కూడా మన చుట్టుపక్కల రాష్ట్రంలో వస్తుంది. కానీ ఇక్కడ మన వరకైతే ఇంతవరకు ఎక్కడ నమోదు కాలేదు. అది వచ్చిన తక్షణమే మేము ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను 14 మండలాలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నాం. ఏమాత్రం ఎక్కడైనా అబ్నార్మల్ డెత్స్ ఉంటే మా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ వెళ్ళి వాటి డెడ్ బర్డ్స్ని సాంకేతికంగా వాటిని కలెక్ట్ చేసుకొని మేము భూపాల్ ల్యాబ్కు పంపించడం జరుగుతుంది. సార్, అంటే ఇక మన జిల్లాకు సంబంధించి పెద్దగూడెంలో కూడా చిన్న స్థాయి అంటే కొంత మొత్తంలో కోళ్లు చనిపోయాయి. దానికి సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది సార్? అంటే ఆ శాంపిల్స్ తీసుకోవడం అంటే పంపించడం అదంతా జరిగిందా? ఏం చేస్తున్నారు దాని మీద? పెద్దగూడెము తాండాలో కోళ్ల ఫామ్, చిన్న కోళ్ల ఫామ్ అది. దానికి వ్యాక్సిన్ సరిగ్గా చేయక న్యూకాస్టిల్ డిసీజ్ అని రుజువు కాబడింది. వాటిని ఉన్న బర్డ్స్ని కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. వాటిని వెంబడే రైతు సదర్ కంపెనీ కూడా లిఫ్ట్ చేయడం, కానీ అటువంటిది ఎక్కడ రుజువు అయితే కాలేదు అక్కడ. సరే, యాక్చువల్గా మీరు చెప్పినట్లు ఆ వైరస్ ఏదైనా ఖచ్చితంగా ఈ డిసీజ్ అని చెప్పి కన్ఫర్మ్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి చర్యలు తీసుకోబోతారు సార్? అయితే ఆ జబ్బు అనేది ఆ జబ్బుతోనే చనిపోతుందంటే 36 గంటల్లో తప్పనిసరిగా 100% డెత్స్ ఉంటాయి బర్డ్స్లో. సంబంధిత అక్కడ వెటర్నరీ డాక్టర్ మరియు నా ఆధ్వర్యంన పోల్ట్రీ ఫామ్ సందర్శించి ఆ డెడ్ బర్డ్స్ని పూర్తి స్టెరిలైజ్తో కలెక్ట్ చేసుకొని, మరియు మా ఏడిడిఎల్ మామునార్ వారి సూచన మరియు వారి డైరెక్షన్లోనే మేము ఆ డెడ్ బర్డ్స్ను కలెక్ట్ చేసుకొని మేము ల్యాబ్కు పంపిస్తాం, భూపాల్ ల్యాబ్కు పంపిస్తాం. అక్కడ నుంచి ఈ డిసీజ్ అనేది కన్ఫర్మ్ అయితే కోళ్ల ఫామ్ని కంప్లీట్గా మేము మూవ్మెంట్ అనేది రెస్ట్రిక్ట్ చేసి సర్వేలెన్స్ టీమ్స్ మరియు బయోసెక్యూరిటీ ఈ ప్రొసీజర్ అన్ని ఫాలో చేస్తాం అక్కడ. సరే, యాక్చువల్గా ఈ శాంపిల్స్ తీసుకుంటున్నారు, భూపాల్ పంపిస్తున్నారు. నిజంగా ఈ శాంపిల్స్ పంపించిన తర్వాత రిపోర్ట్స్ రావడానికి ఎన్ని రోజులు పడుతుందంటే ఏం చెప్తారు సార్? రిపోర్ట్ రావడానికి అంటే భూపాల్ ల్యాబ్కు పంపించిన రిపోర్ట్స్ వితిన్ 1 వీక్లో వస్తాయి. ఓకే. ఇంతవరకు ఎందుకంటే పోయిన సంవత్సరంలో ఇదే విషయమై మేము కొత్తకోట మండల్లో పంపించినాము. అక్కడేమి కన్ఫర్మ్ అయితే కాలేదు. అది ఇక ముందు ఏవైనా వస్తే కూడా భూపాల్కి రైతు ఇష్టంతోనే అక్కడికి పంపించడం జరుగుతుంది. సార్, ఇక అంటే శాంపిల్స్ వచ్చాక కావచ్చు, ఇంకా రాబోయే రోజుల్లో ఒకవేళ బర్డ్ ఫ్లూ లాంటిది కావచ్చు, మీరు చెప్పినటువంటి ఒక వైరస్ గురించి చెప్పారు, అది ఏదో దాని పేరు చెప్పారు మీరు, అట్లాంటివి ఉంటే చుట్టుపక్కల రేడియేషన్ ఎంతవరకు ఉంటుంది? అంటే ఆ చుట్టుపక్కల ఎంతవరకు ఆ ప్రాంతాన్ని అంతా కూడా మీరు ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది? అయితే ఈ జబ్బు అనేది, ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే జబ్బు అనేది బర్డ్స్లో వస్తే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది ఇది విరివిగా. మరియు మనిషిలో కూడా సోకుతుంది ఇది. అంటే దానిలో పనిచేసే పోల్ట్రీ ఫామ్ వర్కర్స్ కానీ మరియు కొత్త వ్యక్తులు అంటే దానా కానీ వాటర్ కానీ తీసుకొచ్చి వారికి కూడా సోకుతుంది. కానీ రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కోడి మాంసం కానీ మరియు గుడ్లు కానీ మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా మనం వేడి చేస్తాం 60-70 డిగ్రీ సెల్సియస్. ఆ వేడి చేసిన వైరస్ చనిపోతుంది. కనుక ఏమాత్రం మనము ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వాటిని అంటే భుజించినా కానీ తీసుకున్నా కానీ ఎటువంటి
ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వైరస్ ఆ ఉష్ణోగ్రతకే చనిపోతుంది. ఒకవైపు నాగర్ కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు జరుగుతున్నాయి. వనపర్తి జిల్లా పెద్దగూడెంలో కూడా కొంత మొత్తంలో కొన్ని కోళ్లు చనిపోయాయి కాబట్టి వాళ్ళ మీద స్పెషల్గా దృష్టి సారించాము. ఏదైనా వైరస్ డిటెక్ట్ అయితే అంటే ఖచ్చితంగా ఆ వైరస్ అని మాకు తెలిస్తే దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కొన్ని శాంపిల్స్ని కలెక్ట్ చేసి భూపాల్ ల్యాబ్కు పంపాం. 1 వీక్లో ఆ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఆ వైరస్ తీవ్రతను ఆ వైరస్ ఏంటనేది కనుక్కున్న తర్వాత పూర్తి స్థాయి చర్యలు చేపడతాం. మొత్తంగా ఈ శాఖకు సంబంధించి అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కూడా వనపర్తి జిల్లా పశు వైద్యాధి అధికారి వెంకటేశ్వర రెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్, బిగ్ టీవీ, వనపర్తి.